Good morning to all. Welcome to another class. Today we are discuss about osmosis. Okay. ఆస్మోసిస్ మీరు ఈ ఆస్మోసిస్ని కెమిస్ట్రీలో కూడా చదువుకుంటారు. జనరల్గా ఈరోజు కెమిస్ట్రీ క్లాస్ కూడా ఆస్మోసిస్సే చెప్పారు. మీకు ఈజీగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుందని నేను ఇంతవరకు వెయిట్ చేశాను. ఓకేనా తల్లి? ఇప్పుడు అక్కడ సొల్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ ప్లాంట్స్లో ఆస్మోసిస్ అనేది ఎలా జరుగుతుంది, ఓకేనా, ఎటువంటి సొల్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నది మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? జనరల్లీ ద ప్లాంట్ సెల్ సరౌండెడ్ బై ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సెల్ వాల్. ఓకే, ద సెల్ మెంబ్రేన్ కంప్లీట్లీ పెర్మిబుల్ టు ది వాటర్. ఏంటంటే ఇక్కడ జనరల్గా ఏంటి, మనం 9th 10th క్లాస్లో చెప్పుకున్నాం, మీరు చదువుకొని వచ్చారు. ఏంటి, సెల్ అనేది సెల్ చుట్టూరే ఏముంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది, తర్వాత సెల్ వాల్ ఉంటుంది అనమాట. ఈ సెల్ మెంబ్రేన్ అనేది వాటర్కి పూర్తిగా పెర్మిబిలిటీ చూపిస్తుంది. పెర్మిబిలిటీ అంటే తన ద్వారా ఎటువంటి సబ్స్టెన్సెస్నైనా ఎంటర్ చేసుకునేటటువంటి కెపాసిటీని కలిగి ఉండటం అనమాట. ఓకేనా? ఏంటి పెర్మిబిలిటీ అంటే ఏంటమ్మా, ఆ ప్లాస్మా మెంబ్రేన్ అనేది తన ద్వారా వాటర్ కానివ్వండి, ఎటువంటి పదార్థాలు కానివ్వండి, తన ద్వారా సెల్లోకి ఎంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. అది కూడా ఎటువంటి పెర్మిబిలిటీ, సెమీ పెర్మిబిలిటీ. అన్ని పదార్థాలని కాదండి, ఇక్కడ అన్ని పదార్థాలని కాదు, అన్ని రకాల పదార్థాలను కూడా ఇది అలౌ చేయదు. ఏంటి, తనకి సెల్కి ఏదైతే ఎటువంటి పదార్థం, ఎటువంటి వాటర్ మాలిక్యూల్స్, ఎటువంటి అయాన్స్ అవసరమో అటువంటి వాటిని మాత్రమే అలౌ చేస్తుంది. అందుకని ఈ సెల్ మెంబ్రేన్ని సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేసి అంటాం. ఏమంటాం? సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేసి అనడం జరుగుతుంది అనమాట. జనరల్గా వాట్ ఈజ్ ఆస్మోసిస్ మీరు ఆల్రెడీ కెమిస్ట్రీలో ఈరోజు విన్నారు మీరు. ఓకేనా? జనరల్గా ఏంటి, ఆస్మోసిస్ అనేది వన్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్. ఆస్మోసిస్ అనేది వన్ టైప్ ఆఫ్ వాటర్ డిఫ్యూజన్. ఓకేనా? ఇక్కడ ఆస్మోసిస్ అనేది చూడండి, డెఫినేషన్ రాస్తున్నానమ్మా, రాసుకోండి. ఆస్మోసిస్ అనేది ఏంటి, ఎలా జరుగుతుంది? ద వాటర్ మూవ్స్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్. దట్ మీన్స్ high water potential or chemical potential, water potential to the low water potential. ఓకేనా? ఆస్మోసిస్ అంటే ఏంటి ఇప్పుడు పూర్తిగా చెప్పుకుందాం. ఓకేనా? ఆస్మోసిస్ ఈజ్ ద వాటర్ మాలిక్యూల్స్ మూవ్స్ ఫ్రమ్ ద high water potential to the low water potential or వినండి ఇక్కడ, osmosis is the water molecules moves from low concentration to the high concentration. కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ, ఒకసారి చూడండి. మనకి డెఫినేషన్ రాసేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. ఆస్మోసిస్, వాటర్ మాలిక్యూల్స్ moves from higher water potential to the lower water potential. is known as osmosis. ఓకేనా?
అనదర్ డెఫినేషన్ చెప్తున్నా. సారీ, ఏమని చెప్పుకున్నా, ఆస్మోసిస్లో వాటర్ మాలిక్యూల్స్ అనేది ఒక రీజన్ నుంచి అనదర్ రీజన్కి మూవ్ అవుతుంది. ఏ విధంగా? ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా మూవ్ అవడం జరుగుతుంది అన్నమాట. సో వాటర్ పొటెన్షియల్ త్రూ ద ప్లాస్మా మెంబ్రెయిన్. Another definition. Through the plasma membrane. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఇక్కడ వాటర్ పొటెన్షియల్, ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనే పదాలను మనం తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు 10th క్లాస్లో ఆస్మోమీటర్ అనే ప్రయోగాన్ని చేసి ఉంటారు, ఎక్స్పెరిమెంట్ని. అక్కడ ఎక్స్పెరిమెంట్లో చూసుకుంటే కనుక పొటాటో ద్వారా చేసాం కదా. ఇక్కడ ఇక్కడ ఆస్మోసిస్ చూసుకుంటే కనుక, ఆస్మోసిస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద గ్రేడియంట్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అండ్ ప్రెజర్ గ్రేడియంట్. ఇక్కడ మనం ఒక ఆస్మోమీటర్ ఎక్స్పెరిమెంట్ చూసుకుంటే కనుక, ప్లీజ్ రిమెంబర్ యువర్ 10th క్లాస్ ఎక్స్పెరిమెంట్. ఓకే, పొటాటో ట్యూబర్తో మనం ఆస్మోసిస్ ఎలా చేస్తాం, మనకి సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ ఆస్మోమీటర్ ఉంటుందమ్మా, జాగ్రత్తగా నుండి. We take one potato tuber and make a hole or cavity. Potato tuber ఇది. ఓకేనమ్మా, ఇది పొటాటో ట్యూబర్. One potato tuber taken and make a cavity, small cavity inside of the potato tuber. Okay, and pour the sugar water inside of the cavity, and pour the sugar water inside of the cavity of potato tuber. Okay, later this tuber placed into fresh water or pure water. ఇదేమనుకున్నాం,
సొల్యూషన్ అంటే షుగర్ సొల్యూషన్. ఇది ప్యూర్ వాటర్, ప్యూర్ వాటర్. ఓకేనా? ఇక్కడ మనం వాటర్ పొటెన్షియల్ చెప్పుకునేటప్పుడు ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది? హైగా ఉంటుంది. ఓన్లీ స్టాండర్డ్ టెంపరేచర్ దగ్గర, ఎంటీ ప్రెషర్ దగ్గర జీరోగా ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ సొల్యూషన్ అంటే దీని యొక్క సొల్యూట్ పొటెన్షియల్. ఓకేనా? సొల్యూట్ పొటెన్షియల్ యొక్క వాటర్ పొటెన్షియాలిటీ ఎంత, ఎలా ఉంటుందంటే నెగిటివ్గా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూద్దాం, చూడండి. షుగర్ సొల్యూషన్ అంటే ఇందులో సొల్యూట్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి తక్కువగా ఉంటాయి, సొల్యూట్ మాలిక్యూల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఒక సొల్యూషన్లో, ఒక కంటెంట్లో, ఒక సబ్స్టాన్సెస్లో వాటర్ మాలిక్యూల్స్ తక్కువగా ఉండి సొల్యూట్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటే ఆ సబ్స్టాన్సెస్కి ఎక్కువ మోర్ కాన్సన్ట్రేటెడ్, దట్ సొల్యూషన్ ఈజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అని చెప్తాం. ఓకేనా? సో ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ఎందుకు? మోర్ సొల్యూట్స్ని కలిగి ఉంది. దిస్ షుగర్ సొల్యూషన్ హ్యావ్ ఏ మోర్ సొల్యూట్స్. ఓకే, మోర్ సొల్యూట్స్. నెక్స్ట్ ప్యూర్ వాటర్. ఇందులో వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయి, సొల్యూట్స్ అనేవి ఉండవు. ఓకేనా? సో ఇందులో వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అందుకే దీనికి పొటెన్షియాలిటీ ఎక్కువ. వాటర్ పొటెన్షియల్ లేదా కెమికల్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది సొల్యూషన్కి. షుగర్ సొల్యూషన్కి పొటెన్షియల్ అనేది తక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడండి. షుగర్ సొల్యూషన్కి పొటెన్షియల్, వాటర్ పొటెన్షియల్ లేదా కెమికల్ పొటెన్షియల్ అనేది తక్కువ. ప్యూర్ వాటర్కి కెమికల్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ప్యూర్ వాటర్లో వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటర్ పొటెన్షియల్ ఎక్కువ మాలిక్యూల్స్ని కలిగి ఉంటే దానికి వాటర్ పొటెన్షియల్ ఎక్కువ, కెమికల్ పొటెన్షియల్ ఎక్కువ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా? అలాగే సొల్యూట్స్లో సొల్యూట్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ వాటర్ మాలిక్యూల్స్ నెంబర్ అనేది తక్కువగా ఉంది. ఓకేనా? సో దీనికి వాటర్ పొటెన్షియల్ అనేది తక్కువ. ఓకే, ఇది కెమికల్ పొటెన్షియల్ని బట్టి, వాటర్ పొటెన్షియల్ బట్టి. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ చూద్దాం. ఏం చెప్పా? కాన్సన్ట్రేటెడ్ షుగర్ సొల్యూషన్. ఇందులో సొల్యూట్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సొల్యూషన్కి కాన్సన్ట్రేషన్ ఎక్కువ తక్కువ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకే దీనికి ఈ షుగర్ సొల్యూషన్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. మరి ప్యూర్ వాటర్కి less solutes are present in the pure water, hence it is have a low concentration. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనం చెప్పుకుంటే పొటెన్షియాలిటీని బట్టి చెప్పుకున్నాం. ప్యూర్ వాటర్కి పొటెన్షియల్ ఎక్కువ, సొల్యూషన్కి తక్కువ. అదే ఈ డెఫినేషన్. ద వాటర్ మాలిక్యూల్స్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ టు ది లోయర్ వాటర్ పొటెన్షియల్ through the plasma membrane. Through the plasma membrane. Through the plasma membrane. ఓకేనా? ఈ ప్యూర్ వాటర్లో మనం ఉంచాం కదా ఈ పొటాటో ట్యూబర్ని, దీని యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి సొల్యూషన్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఎంటర్ అవ్వడం వల్ల ఏంటి? that level is increased. ఏ level? the cavity of the potato tuber level is increased. ఓకేనా? higher water molecules moves from higher water potential, from the higher water potential to the lower water potential. ఓకే, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ పరంగా చూసుకుందాం. అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్, the water molecules moves from low concentration region to high concentration region through the plasma membrane. ఇక్కడ మీకు క్లియర్గా రాస్తా చూడండి. ప్యూర్ వాటర్కి ఏం చెప్పుకున్నాం? మోర్ వాటర్ మాలిక్యూల్స్, మోర్ వాటర్ పొటెన్షియల్. more water potential and less concentration.
లెస్ కాన్సన్ట్రేషన్. ఓకే, అదే సొల్యూషన్ చూసుకుంటే కనుక లెస్ వాటర్ పొటెన్షియల్ హై కాన్సన్ట్రేషన్. ఓకేనా. sugar solution has a less water potential and has a high concentration, and other one pure water has a more water potential and low concentration. According to concentration, the water molecules moves from low concentration to high concentration through the plasma membrane. This phenomenon is known as osmosis. ఓకేనా తల్లి, ఇది ఆస్మోసిస్ యొక్క ఎక్స్పెరిమెంట్. ఇంకో అనదర్ ఎక్స్పెరిమెంట్ చూసుకుందాం. ఇది ఆస్మోమీటర్. మనం సెకండ్ ఇంటర్లో మనం ప్రాక్టికల్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో చేసి వచ్చారు కాబట్టి ఇది మనం మన కాలేజెస్ రివోప్ని అయిన తర్వాత మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా, ఆస్మోమీటర్. నెక్స్ట్ అనదర్ ఎక్స్పెరిమెంట్ తీసుకుందాం. అనదర్ ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ we are take 2 chambers, that one A chamber, B chamber. ఓకేనా. ఈ 2 chambers లో we are place the 2 types of solutions placed into these 2 chambers. ఓకేనమ్మా. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏ ఛాంబర్లో ఒక సొల్యూషన్ తీసుకున్నాం, 2 సొల్యూషన్స్ తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ ఒక నిమిషం అబ్జర్వ్ చూసినట్లయితే కనుక మీకు ఒక క్వశ్చన్స్ అన్నమాట. ఏ ఛాంబర్లో హై పొటెన్షియల్ ఎక్కువ ఉంది, ఓకేనా. ఏ ఛాంబర్లో లో పొటెన్షియల్ ఉంది. విచ్ ఛాంబర్ హ్యావ్ ఏ హయ్యర్ పొటెన్షియల్ and which chamber has a low potential. Another one, which chamber has a higher concentration, which chamber has a lower potential. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి దీన్ని బట్టి మీరు చెప్పగలరు. ఇవి
solute molecules. ఇది వాటర్, ప్యూర్ వాటర్. ఇది సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్. సో దీన్ని బట్టి మీరు చెప్పేస్తారు. చెప్పండి, ఏ ఛాంబర్ నుంచి ఏ ఛాంబర్కి మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతాయో చెప్పండి. ఓకేనా? ఇక్కడ మనకి ఏ నుంచి బికి మాలిక్యూల్స్ అనేవి మూమెంట్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా? మాలిక్యూల్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఎందుకు? ఏ అనే ఛాంబర్లో ప్యూర్ వాటర్ తీసుకున్నాం, బి అనే ఛాంబర్లో సొల్యూట్ మాలిక్యూల్స్ సొల్యూషన్ తీసుకున్నాం. సో జనరల్గా ఏంటి, ద వాటర్ ఆర్ ద సబ్స్టెన్సెస్ మూవ్స్ ఫ్రమ్ లోయర్ కాన్సన్ట్రేషన్ టు ది హయ్యర్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పొచ్చు మీరు కాన్సన్ట్రేషన్ దేనికి ఎక్కువగా ఉంది, బి ఛాంబర్. ఓకేనా? దేనికి తక్కువగా ఉంది, అది ఈ డెఫినిషన్ని మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇలాగా ఇదొక ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ మనకి ఇంకో ఎక్స్పెరిమెంట్ చూసుకుంటే కనుక పెస్టల్ ఫనల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఈ ఆస్మోసిస్ని ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఎలాగా అంటే ఇదొక బీకర్. పెస్టల్ ఫనల్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ పేరేంటమ్మా? ఓకేనా? ఇక్కడ ఈ పెస్టల్ ఫనల్ ప్రయోగం ద్వారా, ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు, ఎలా చేయాలి అంటే ఈ ప్రయోగాన్ని మనం, ఈ ఎక్స్పెరిమెంట్ని ఎగ్ మెంబ్రెయిన్ ద్వారా మనం కండక్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే మనం ఎగ్ మెంబ్రెయిన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నది అబ్జర్వ్ చేస్తే కనుక వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ one egg. It is placed into the concentrated HCl. It is placed into the concentrated HCl. Then the shell is dissolved. Then the cell, which cell? The shell of egg. గుడ్డుకున్నటువంటి ఆ పెంకు లాంటిది ఆ హెచ్సిఎల్లో వేయగానే అది కరిగిపోతుందండి. కరిగిపోగానే మనకి ఎగ్ మిగులుతుంది. బాయిల్ చేసిన ఎగ్ ఎలా ఉంటుంది అలా. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తామంటే మెంబ్రెయిన్ పొందడానికి మరి లోపల మనకి యోక్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని బయటికి విడిచిపెట్టేయాలన్నమాట. స్వీచ్ చేసేస్తే అవి బయట చిన్న హోల్ ద్వారా మనం దాన్ని అంతటి కూడా స్వీచ్ చేసేస్తామన్నమాట. చేసేస్తే ఫైనల్గా మనకి ఎగ్ మెంబ్రెయిన్ అనేది మిగులుతుంది. లేదు ముందే మనం ఏంటంటే ఎగ్ని హెచ్సిఎల్ పెట్టకముందు, హెచ్సిఎల్లో ఉంచక ముందరే ఎగ్కి చిన్న స్మాల్ హోల్ని చేసి దాని ద్వారా యోక్ని ఇదంతటిని కూడా బయటికి పంపించేసి ఆ షెల్తో ఉన్నటువంటి ఎగ్ని
మనం హెచ్సిఎల్లో ఉంచినట్లయితే కనుక ఆ షెల్ అంతా కరిగిపోయి మనకు మెంబ్రెయిన్ అనేది మిగిలిపోతుంది. ఆ మెంబ్రెయిన్ని మనకి మన ఫనల్కి ట్యాగ్ చేస్తే కనుక ట్యాగ్ చేసి ఆ ఫెనల్లో మనం సొల్యూషన్ని వేస్తాం అన్నమాట. అలాగే ఆ సొల్యూషన్ని వేసినటువంటి ఆ ఫెనల్ని మనం ఎందులో ప్లేస్ చేస్తాము అంటే బీకర్లో ఉంచుతాం. అప్పుడు కొంత టైం తర్వాత ఏం జరుగుతుంది, మనం ఈ ఎబ్రివేషన్స్ పరంగా మనకి ఇది వాటర్ కదా, ప్యూర్ వాటర్, ఇది వాటర్, ఇది సొల్యూషన్, ఇది సొల్యూషన్ కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతుంది, వాటర్ మాలిక్యూల్స్ మూవ్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ త్రూ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ఇలా మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆస్మోసిస్ని ప్రూవ్ చేయొచ్చు. అదే మనం ఏంటంటే ఈ సొలిడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఆస్మోసిస్ ద్వారా ఎంటర్ అవుతున్నటువంటి మాలిక్యూల్స్ ఫనల్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే కనుక మనం ఏం చేయాలి, ఎక్స్టర్నల్గా ఎక్స్టర్నల్గా మనం ప్రెజర్ని అప్లై చేసినట్లయితే, ఎక్స్టర్నల్ ప్రెజర్ని అంటే ఈ దీంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనం ఎక్స్టర్నల్ ప్రెజర్ని అప్లై చేస్తే కనుక ఇది ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ ప్రెజర్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ వాటర్ డిఫ్యూజన్ అనేది కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇట్స్ ప్రివెంట్స్ వాటర్ డిఫ్యూజన్. ఓకే, ఇక్కడ ఇందులోంచి ఈ మాలిక్యూల్స్ ఇందులోకి ఎంటర్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎప్పుడు, వెన్ వీ అప్లై ద ఎక్స్టర్నల్ ప్రెజర్, దెన్ దట్ ప్రివెంట్స్ మూమెంట్ ఆఫ్ వాటర్ inside of the funnel. Okay, inside of the funnel. Hence that pressure is known as osmotic pressure. మనం ఏదైతే అప్లై చేస్తామో, ఎక్స్టర్నల్గా అప్లై చేస్తామో అటువంటి ప్రెజర్ని మనం ఆస్మోటిక్ ప్రెజర్ అనేసి అంటాం. ఈ సొల్యూషన్లో ఉన్నటువంటి పొటెన్షియల్ని ఆస్మోటిక్ పొటెన్షియల్ అనేసి అంటాం. జనరల్లీ దిస్ ఆస్మోటిక్ ప్రెజర్ అండ్ ఆస్మోటిక్ పొటెన్షియల్ are equal, but their signs are opposite. ఎందుకు అంటే వీటి యొక్క ప్రెజర్, మనం ఎక్స్టర్నల్గా ప్రెజర్ అప్లై చేస్తున్నాం కాబట్టి ప్రెజర్ పొటెన్షియల్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. ప్రెజర్ ఎప్పుడు కూడా, ఆస్మోటిక్ ప్రెజర్ ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ నేచర్ని కలిగి ఉంటుంది. అదే సొల్యూషన్ కదా, ఈ సొల్యూషన్ యొక్క osmotic potential always in negative charge. negative ఓకేనా. ఇలా అయితే ఈ ఆస్మోసిస్ ఎంతవరకు జరుగుతుంది, ఎప్పుడు ఇలా ఈ ఆస్మోసిస్ అనేది వాటర్ మాలిక్యూల్స్ మూమెంట్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి జరుగుతుంది కదా. ఇది దాని యొక్క ఈక్విలిబ్రియం అంటే ఒక సేమ్ లెవెల్, ఆ టూ సొల్యూషన్స్ కూడా సేమ్ కాన్సన్ట్రేషన్కి వచ్చేంత వరకు కూడా ఈ ఆస్మోసిస్ అనేది జరుగుతుంది. ఓకే, ద వాటర్ మాలిక్యూల్స్ మూవ్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ రీజియన్ through the semi-permeable membrane. This process will occur until
until reach the equilibrium. Okay, this is the osmosis. అందరికీ అర్థమైందమ్మా? ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూడొచ్చు, లేదా ఇంకా మీకు అర్థం కాలేదు, ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మీరు డౌట్స్ నాకు పెడితే నేను మళ్ళీ వాటిని క్లారిఫై చేస్తాను అనమాట. అండర్ వన్, plasmolysis. Next topic is plasmolysis. Please, all of you listen carefully. This chapter, this topic is very important. It is a 4 marks question. Okay, plasmolysis is a 4 marks question. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్లాస్మోలైసిస్. మీరు చాలా జాగ్రత్తగా వింటే మంచిది. ఓకే, ఇక్కడ ఇది కూడా ప్లాస్మోలైసిస్ కూడా మీరు ఈరోజు క్లాస్లో విన్నారు. ప్లాస్మోలైసిస్ కాదు, 3 types ఆఫ్ సొల్యూషన్స్ అని మీకు చెప్పారనమాట. అవి ఐసోటోనిక్, హైపర్టోనిక్, హైపోటోనిక్ సొల్యూషన్స్ ఈరోజు క్లాస్లో విన్నారు మీరు కెమిస్ట్రీ క్లాస్లో. ఓకే, ఇక్కడ ప్లాస్మాలైసిస్ చెప్పుకునే ముందు మనం ఇక్కడ మన ప్లాంట్ సెల్ బిహేవ్ చేసేటటువంటి తీరుని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఎలా అంటే there are different kinds of behavior of a cell when it is placed into the different solutions. ఎప్పుడైతే ఈ సెల్ని మనం డిఫరెంట్ సొల్యూషన్లో ఉంచుతామో అప్పుడు ఈ సెల్ అనేది ఒక్కొక్క బిహేవియర్, ఒక్కొక్క సొల్యూషన్కి ఒక్కొక్క బిహేవియర్ని, ఒక్కొక్క నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట, ఎక్స్ప్రెస్ చేస్తుంది. అవేంటో అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోటోనిక్ సొల్యూషన్ విన్నారు. ఇది మీరు కెమిస్ట్రీ క్లాస్లో ఈరోజు విన్నారు. అక్కడ ఏంటన్నారు, 2 types ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ ప్రెసెంట్ అని చెప్పారు. అంటే ఇక్కడ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏమని చెప్పారు మీకు అతను సార్ ఏం చెప్పారు, రమేష్ బాబు సారు, కెమిస్ట్రీ సార్. ఇక్కడ 2 types ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ పార్టిసిపేట్. ఓకే, ఐసో అంటే ఏంటి, సేమ్. ఐసో మీన్స్ సేమ్. మీన్స్ సేమ్. టోనిక్ మీన్స్ సింప్లీ టోనోసిటీ. ఓకేనా, ఇక్కడ అది కెమిస్ట్రీలో 2 types ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ పార్టిసిపేట్. బట్ ఇక్కడ మనకి ప్లాంట్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 2 types ఆఫ్ సొల్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఏంటైతే అది, ఒకటి ఎక్స్టర్నల్ సొల్యూషన్ అంటే మనం అప్లై చేసింది. ఓకేనా, ఇంకొకటి ప్లాంట్లో నేచర్గా ఉన్నది, ప్లాంట్ సెల్లో ఉన్నది ఏంటి, సైటోప్లాజం, సెల్ ప్లాజం. ఓకేనా, ఇక్కడ 2 types ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఎక్స్టర్నల్ సొల్యూషన్ అండ్ సైటోప్లాజం. ఏంటమ్మా, సైటోప్లాజం. ఇక్కడ వీటి యొక్క ఆస్మోటిక్ పొటెన్షియల్ బట్టి అది ఐసోటోనిక్, హైపర్టోనిక్, హైపోటోనిక్ అనేది మనం చెప్పుకుంటాం. ఇక్కడ
మనకి ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ సొల్యూషన్ యొక్క ఆస్మోటిక్ పొటెన్షియల్ అండ్ సైటోప్లాజం యొక్క ఆస్మోటిక్ పొటెన్షియల్ ఆర్ ఈక్వల్. అంటే చూడండి, ఈ ఎక్స్టర్నల్ సొల్యూషన్, సైటోప్లాజం సొల్యూషన్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి ప్లాస్మా మెంబ్రేన్ని ఈక్వల్ ఆస్మోటిక్ పొటెన్షియల్ కలిగే విధంగా క్రాస్ చేస్తాయన్నమాట. దాని డెఫినేషన్ చూసుకుందాం. isotonic solution, the external solution అంటే water, the external solution in cytoplasm across the plasma membrane with equal osmotic potential, or equal concentration. Is called isotonic solution. Okay, next hypertonic. Hypo means less. Less solute potential, less concentration. ఓకేనా? దేనికంటే దేంటి? ఎక్స్టర్నల్ సొల్యూషన్ more or external solution more diluted. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. more diluted అంటే ఏంటి? less concentration, less solutes in the present in the solution, concentrated than the cytoplasm is known as hypotonic solution. చూడండి, సెల్లో ఉన్నటువంటి సైటోప్లాజంలో సొల్యూట్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది the cytoplasm has a less solutes. Cytoplasm has a more solutes than the external solution. Okay, ఇక్కడ ఏంటి? external solution more diluted or less concentration. ఇక్కడ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ ఉంటుంది, లెస్ కాన్సన్ట్రేషన్ అన్నమాట. వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ, సొల్యూట్ మాలిక్యూల్స్ తక్కువ. దేంతో పోల్చుకుంటే? సైటోప్లాజంతో పోల్చుకుంటే. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ హైపోటోనిక్ సొల్యూషన్. నెక్స్ట్ వన్, హైపర్టోనిక్ సొల్యూషన్. ద ఎక్స్టర్నల్ సొల్యూషన్ దీనికి ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ మారుతుందమ్మా. external more concentrated
than the cytoplasm is known as hypertonic solution. Hypertonic solution. External solution అనేది సైటోప్లాజం కంటే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందన్నమాట. అంటే ఎక్స్టర్నల్ సొల్యూషన్లో లెస్ వాటర్ మాలిక్యూల్స్ అలాగే మోర్ కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. సైటోప్లాజంలో అవి తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లాస్మోలైసిస్ ఏ విధంగా జరుగుతుంది? ఈ 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్లో సెల్లను ఉంచేటప్పుడు అది ఎటువంటి నేచర్ని చూపిస్తుందా అనేది ఇప్పుడు మనం చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా వెళ్దాం. హైపర్టోనిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? This is the cell. This is the cell, nucleus, cell vacuole and cell membrane. Okay. When it is placed into when it is placed into స్క్వేర్లో వేసుకున్నాం సార్. రౌండ్ ఉండదుగా. This is the cell or this is the cell membrane, vacuole, nucleus. Okay. This cell is, when the cell is placed into a hypertonic solution. What is it? Hypertonic solution. Okay. సెల్ని ఎప్పుడైతే హైపర్టోనిక్ సొల్యూషన్లో ఉంచుతామో అప్పుడు ఏం జరుగుతుంది? హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే ఏం చెప్పుకున్నాం? మోర్ సొల్యూట్స్ అంటే మోర్ కాన్సన్ట్రేటెడ్, లెస్ వాటర్ పొటెన్షియల్. ఓకేనా? దీనికంటే ఈ సొల్యూషన్కి మోర్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఎలా జరుగుతుంది? డిఫ్యూజన్ అనేది మనకి ఇక్కడ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్లోకి జరుగుతుంది అనమాట. ఈ ప్లాస్మోలైసిస్ ఇదంతా కూడా సైటోప్లాజం. ఓకేనా? అయితే ఇది లో కాన్సన్ట్రేషన్ కదా, లో కాన్సన్ట్రేషన్ అండ్ హై వాటర్ పొటెన్షియల్. ఇది మోర్ కాన్సన్ట్రేటెడ్, లెస్ వాటర్ పొటెన్షియల్. ఇది హై వాటర్ పొటెన్షియల్. ఓకేనా? ఇప్పుడు వాటర్ మూమెంట్ అనేది, సబ్స్టెన్సెస్ యొక్క మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది? హై టు లో, హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి జరుగుతుందన్నమాట. అప్పుడు ఈ వాటర్ మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది? సెల్లో ఎలా జరుగుతుంది? ఇలా జరిగేటప్పుడు ఓన్లీ సెల్లే వేసుకున్నానండి. ప్లాస్మా ఇది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంది. వాటర్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ మూవ్స్ అవుట్. అంటే ఎప్పుడైతే హైపర్టోనిక్ సొల్యూషన్లో సెల్ను ఉంచుతున్నామో ఆ సెల్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లో ఉన్నటువంటి సైటోప్లాజంలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా బయటికి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత
వ్యాక్యూల్, సెల్లో పెద్ద వ్యాక్యూల్ ఉంటుందని చెప్పుకున్నాం, దానిలో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా పూర్తిగా సెల్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా బయటికి వచ్చేయటం వల్ల ఆ సెల్ ఏమవుతుందంటే ష్రింక్ అయిపోతుంది అంటే ముడుచుకుపోతుంది అనమాట. సెల్ అనేది ముడుచుకుపోతుంది. ఎలాట ఆ ముడుచుకుపోవడం కూడా ఎలా జరుగుతుంది అంటే ఇది సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్. ఎప్పుడైతే హైపోటోనిక్ సొల్యూషన్లో సెల్ని మనం ఉంచినట్లయితే అందులో ఉన్నటువంటి సెల్ మెంబ్రేన్ అనేది లూజ్ అవుట్ అయిపోతుంది. అంటే ఇలా, అంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. వచ్చేయడం వల్ల ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెల్ వాల్ నుంచి డీవియేట్ అయిపోతుంది. సెల్ వాల్ నుంచి డీవియేట్ అయిపోతుంది అనమాట. సెల్ వాల్ నుంచి డీవియేట్ అవుతుంది. అయితే ఈ డీవియేట్ అవ్వడం అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ సెల్ మెంబ్రేన్ ఈజ్ లూజ్డ్ ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ ద సెల్. లూజ్డ్ ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ ద సెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ యొక్క కార్నర్లో ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది విడిపోవడం అనేది జరుగుతుంది. ష్రింకప్ అయిపోయిన తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎక్కడి నుంచేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అవుతుంది. కార్నర్లో ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది విడిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? అప్పుడు ఆ సెల్ మనం ఏమంటామంటే ఈ విధంగా ఉన్న సెల్ని ప్లాస్మోలైజ్డ్ సెల్ అనేసి అంటాం. ఏమంటాం? ప్లాస్మోలైజ్డ్ సెల్. అయితే ప్లాస్మోలైసిస్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? కార్నర్ ఆఫ్ ద సెల్. కార్నర్ ఆఫ్ ద సెల్. ఓకేనా? అప్పుడు ఈ సెల్ను మనం ఏమంటామంటే ఇన్సిపియంట్ ప్లాస్మోలైజ్డ్ సెల్. ఇన్సిపియంట్ ప్లాస్మోలైజ్డ్ సెల్. ఆ తర్వాత ఇంకాసేపు ఉంచినట్లయితే కనుక when the cell is placed into hypotonic solution in more time, when the cell placed into the hypotonic solution in more time, then that will be shrinks. మొత్తం అంతా కూడా ఈ లేయర్ మొత్తం ప్లాస్మా మెంబ్రేన్ అంతా కూడా సెల్ వాల్ నుంచి డీవియేట్ అయిపోయి ఇలాగా ప్లాస్మలైజ్డ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఈ సెల్ని ఏమంటామంటే ప్లాస్మలైజ్డ్ సెల్. ప్లాస్మలైజ్డ్ సెల్ అనేసి అంటాం. ఎందుకు? ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది. ప్లాస్మోలైజ్డ్. లైసిస్ అంటే ఏంటి? స్ప్లిట్ అవ్వడం అనమాట. ఎక్కడి నుంచి స్ప్లిట్ అయింది? సెల్ వాల్ నుంచి సెల్ మెంబ్రేన్ అనేది స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయిపోయి ఏమైంది? ష్రింక్ అయిపోయింది అనమాట, ముడుచుకుపోయింది. దాన్ని ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ప్లాస్మాలైసిస్ అనేసి అంటాం. ఇప్పుడు ప్లాస్మాలైసిస్కి అబ్రివేషన్ చూద్దాం. ప్లాస్మాలైసిస్. ఇక్కడ ద ఫినామినన్ ఆఫ్ shrinkage protoplast or cytoplasm. Protoplast or cytoplasm due to
osmotic diffusion This is the plasmolysis abbreviation. The phenomenon of shrinkage of protoplast or cytoplasm due to osmotic diffusion of water from the cell into its surrounding environment. Cell lo undi kada cell esa ఇది సెల్, ఇది సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడైతే వాటర్ డిఫ్యూజన్ ఏ మెథడ్లో ఆస్మోసిస్ మోడ్లో వాటర్ మూమెంట్ అనేది జరిగినప్పుడు సెల్ ఏమవుతుంది, ప్రోటోప్లాస్ట్ సెల్లో ఉన్నటువంటి ప్రోటోప్లాస్ట్ ష్రింక్ అయిపోతుంది. ష్రింకేజ్ అంటే ఏంటి, ఆ సెల్లో ఉన్నటువంటి సైటోప్లాజం అంతా వాటర్ కంటెంట్ అంతా కూడా బయటికి పోవడం అనమాట. ఆ పోవడం వల్ల ఇది ష్రింకేజ్ అయిపోతుంది. ష్రింకేజ్ అయిపోయి ఎక్కడ ఫ్రమ్ ద సెల్ నుంచి డీవియేట్ అయిపోతుంది. డీవియేట్ అయిపోయి మనకి ఆ సెల్ అనేది ప్లాస్మోలైజ్డ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ప్లాస్మోలైసిస్. అయితే ప్లాస్మోలైసిస్ సెల్ని ఇది హైపోటోనిక్లో ఉంచినప్పుడు ప్లాస్మోలైజ్డ్ జరిగింది. ఓకేనా, ప్లాస్మోలైసిస్ జరిగింది హైపోటోనిక్లో ఉంచినప్పుడు. మరి ఐసోటోనిక్ సొల్యూషన్లో సెల్ ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? ఐసోటోనిక్ సొల్యూషన్లో సెల్ని ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూస్తే కనుక, వాట్ ఈస్ isotonic solution? The two solutions have a equal osmotic potential, have a same osmotic potential, same concentration. అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అన్నమాట. ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, సెల్ అనేది ఫ్లాసిడ్గా మారుతుంది అనమాట. ఫ్లాసిడ్ మీన్స్ ఏం జరుగుతుంది, ఎంత సెల్లో ఉన్నటువంటి కంటెంట్ ఎంతైతే బయటికి మూవ్ అవుతుందో అంతే కంటెంట్ కలిగినటువంటి వాటర్ అనేది సెల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అంతా కూడా ఈక్వల్గా జరుగుతుంది. ఎందుకు, ఇందులో ఈక్విలిబ్రియం అనేది కనిపిస్తుంది. ఎందుకు, ఈ సెల్ సైటోప్లాజం అలాగే ఈ వాటర్ పొటెన్షియల్ ప్యూర్ వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ ఈక్వల్గా ఉంది కాబట్టి. ఓకేనా, ఇది ఐసోటోనిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు సెల్ అనేది ఫ్లాసిడ్గా మారిపోతుంది అనమాట. మరి హైపోటోనిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? హైపోటోనిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు ఏంటి, హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇది హయ్యర్ వాటర్ పొటెన్షియల్. దిస్ ఈజ్ ద మోర్ కాన్సన్ట్రేట్. లెస్ వాటర్ పొటెన్షియల్. ఇదో ప్యూర్ వాటరు ఎలా ఉంటుంది, లెస్ కాన్సన్ట్రేషన్, మోర్ వాటర్ పొటెన్షియల్. అప్పుడు వాటర్ మూమెంట్ అనేది ఇలా జరుగుతుంది అన్నమాట. When the cell is placed into hypotonic solution, that cell will be absorb the water from the higher water potential to lower water potential, low concentration to high concentration. Then that cell will be swell up.
ఏం జరుగుతుంది, సెల్ అనేది ఏం జరుగుతుంది, స్వెల్ అవుతుంది అనమాట. వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది, తక్కువ నుంచి ఎక్కువకు వెళ్ళింది వాటర్ కంటెంట్ అనేది. సో అలాంటప్పుడు ఈ సెల్ వాల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, ఉబ్బి. దాని ద్వారా సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది, ఎక్స్పాండ్ అవడం వల్ల some pressure creates towards the cell wall. Some pressure creates towards the cell wall. ఓకే, ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ అనేది ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల సెల్ మెంబ్రెయిన్ అనేది సెల్ వాల్ పైన కొంత ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, దట్ సెల్ విల్ బి ఎక్స్పాండ్ అవుతుంది. ద సెల్ విల్ బి ఎక్స్పాండ్ అయ్యి సెల్ వాల్ పైన కొంత ప్రెజర్ని కలిగిస్తుంది. అటువంటి ప్రెజర్ని మనం ఏమంటాము అంటే టర్జర్ ప్రెజర్. అటువంటి ప్రెజర్ని మనం ఏమంటామంటే టర్జర్ ప్రెజర్. అప్పుడు ఆ సెల్ యొక్క స్థితి, పొజిషన్ ఏంటి, టర్జిడిటీని కలిగి ఉంది. టర్జిడిటీని కలిగి ఉందనేసి చెప్పుకుంటాం. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, ప్లాస్మాలైసిస్లో 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఒక సెల్ని హైపర్టోనిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు అది ప్లాస్మాలైసిస్ జరుగుతుంది. అదే ఐసోటోనిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు ఫ్లాసిడ్గా మారుతుంది. అదే హైపోటోనిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు ఎలా ఉంటుంది, టర్జిడిటీని కలిగి ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద ప్లాస్మాలైసిస్. This question is very important. ఆల్రెడీ మీకు నేను నోట్స్ పెట్టేశాను. ఈ లెసన్ అయిపోయిన తర్వాత మీకు నేను టెస్ట్ కండక్ట్ చేస్తాను. లేటర్ ఇంబిబిషన్. Imbibition. What is imbibition? It is a special type of diffusion. What is imbibition? It is a special type of diffusion. Okay. ఈ imbibition లో ఏం జరుగుతుంది అంటే some colloids or solids absorb the water. The water will absorbed by solids or colloids causing them to enormously increase. Their value. ఓకేనా. ఇక్కడ ఒక సెల్ని మనం సెల్ కానీ సీడ్, మనం జనరల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చూసుకుంటే కనుక ఒక సీడ్ తీసుకోండి, లేదా ఒక కిస్మిస్ ఫ్రూట్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఓకేనా. ఇవి తీసుకొని వాటర్లో వేసి కాసేపు ఉంచితే కనుక the dry seed placed into the fresh water or pure water in more time that will be swell up. అంటే దాని యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఒక సబ్స్టాన్సెస్ అనేది వాటర్లో ఉంచినప్పుడు అది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దాని యొక్క పరిమాణాన్ని లేదా దాని యొక్క సైజుని, దాని యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే అటువంటి ప్రాసెస్ని మనం ఇంబిబిషన్ అనేసి అంటాం. దిస్ ఇంబిబిషన్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అప్లైడ్ యాజ్ ఏ one of the application to split the rocks
అంటే ఈ ఇంబిబిషన్ని హ్యూమన్ బీయింగ్స్ ఏం చేసేవారంటే రాక్స్ని పగలగొట్టడానికి, అంటే చిన్న చిన్న రాళ్ళలాగా పగలగొట్టడానికి మనం ఈ ఇంబిబిషన్ ప్రాసెస్ని ఉపయోగించేవాళ్ళం అనమాట. అలాగే సీడ్స్ కూడా ఈ ఇంబిబిషన్ ప్రాసెస్ ద్వారానే మనకి సీడ్లింగ్స్ జెర్మినేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ సీడ్లింగ్స్ మనం చల్లే ముందు విత్తనాలని నానబెడతాం, సీడ్స్ని నానబెట్టినప్పుడు ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని వాటి యొక్క పరిమాణాన్ని పెంచుకుంటాయి. భూమిలో వేసినప్పుడైనా సరే, సాయిల్లో వేసేటప్పుడు ఈ సీడ్స్ని చల్లేటప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆ హైపోకొటైల్ వస్తుంది కదా, ఫామ్ అవుతుంది. ఆ హైపోకొటైల్ ఏం చేస్తుందంటే సీడ్ ఈ సాయిల్ని బ్రేక్ చేసుకుంటూ గ్రో అవుతుంది అనమాట, డెవలప్ అవుతుంది అనమాట. ఈ విధంగా సీడ్స్ కూడా ఇంబిబిషన్ ప్రాసెస్ ద్వారా జెర్మినేట్ అవుతాయి. అలాగే సమ్ ప్రోటీనేషియస్ కంటెంట్స్ హ్యావ్ ఏ మోర్ ఇంబిబైబింగ్ కెపాసిటీ. ప్రోటీన్స్కి హై ఇంబైబింగ్ కెపాసిటీ ఉంటుంది, హై ఇంబిబిషన్. ఓకేనా? దేంతో పోల్చుకుంటే కార్బోహైడ్రేట్స్తో పోల్చుకుంటే, ప్రోటీన్స్కి కార్బోహైడ్రేట్స్తో పోల్చుకుంటే కనుక హై ఇంబైబింగ్ కెపాసిటీ అనేది కలిగి ఉంటుందన్నమాట. అందుకే చూడండి, మనం బఠానీలు కానీ ఏదైనా ప్రోటీన్ ఐటెం కలిగినటువంటి వాటిని నానేసేటప్పుడు అవి ఎక్కువగా ఉబ్బుతాయి. కానీ గోధుమలు కానీ రైస్ కానీ మీరు వాటర్లో వేసిన తర్వాత, నానిన తర్వాత వాటి యొక్క పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు, చిన్నది కాకపోతే. ఓకేనా? అందుకు మనం ఏంటంటే ప్రోటీనేషియస్ కంటెంట్ హ్యాజ్ ఏ హై ఇంబైబింగ్ కెపాసిటీ కంపేర్డ్ టు కార్బోహైడ్రేట్స్. ఓకేనా? అంతేకాకుండా ఇవి ఎలాగా హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ వైపు వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఇది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ ఇంబిబిషన్ హ్యాస్ ఏ ఎఫినిటీ. అంటే ఈ ఇంబిబిషన్ జరగాలి అంటే ఆ వస్తువుకి దాని చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి ఎఫినిటీ కలిగి ఉండాలన్నమాట, సన్నిహిత్యం. దాని ద్వారా ఇంబిబిషన్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా? దిస్ టుడే టాపిక్ ఈజ్ ఓవర్. లేటర్ ఐ విల్ మీట్. ఓకే, థ్యాంక్ యూ తల్లి. మీరందరూ కూడా నేను వీడియో చేసి పంపిస్తున్నాను, కానీ ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ పెట్టి వినాలి. దయచేసి మా దగ్గరే సెల్ ఉంటుంది కదా, ఎప్పుడైనా చూసుకోవచ్చులే అన్న నెగ్లిజెన్సీ మాత్రం వద్దు. మీకోసం నేను ఇంత కష్టపడి నేను వీడియో చేసి పంపిస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూసి లెసన్స్ వినేసి చదవడం స్టార్ట్ చేయండి. నేను ఖచ్చితంగా ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత నేను మీకు అసైన్మెంట్ పెడతాను. ప్రతి ఒక్కరి నోట్స్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.